4 నెలల క్రితము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అఫీషియల్ లోగో అయినటువంటి అందులో పొందుపరిచినటువంటి కాకతీయ తోరణం కానీ లేక చార్మినార్ కానీ తొలగిస్తా అని చెప్పి ప్రకటన చేయగానే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆందోళన చెంది మరి పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడితే ప్రజల ఆగ్రహానికి గురవుతామని చెప్పి తన మాటను తీసుకొని మరి దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కేవలం చర్చించినాం. దానిపైన ఒక కమిటీ వేస్తాం, కవులతో సంప్రదిస్తాం, కళాకారులతో సంప్రదిస్తాం, శిల్పులతో సంప్రదిస్తాం, మంత్రులతో సంప్రదిస్తాం, ప్రజాప్రతినిధులతో సంప్రదిస్తాం, అన్ని పార్టీలతో సంప్రదించినాకనే నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. సరే, ప్రజలు కూడా అదే పద్ధతిలో నడుస్తానని ఊరుకున్నారు. కానీ నిన్న ఉటావుటిన మరి 2వ తారీఖున జరగబోయే అవతరణ దినోత్సవంలో ఖచ్చితంగా ఆ లోగోలను తొలగిస్తామని చెప్పగానే ప్రజలందరూ కూడా ఆందోళన చెందారు. మరి కాకతీయుల రాజధాని అయినటువంటి వరంగల్ ఫోర్ట్కు మరి పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలందరూ కూడా అక్కడ చేరి మేమందరం ఇక్కడ ఉన్నాము, మీరు రావాలే, ఈ చరిత్రను తెలుసుకోవాలని చెప్పినప్పుడు నేను మరి కాబోయే పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మా ఎమ్మెల్సీ సారన్న, మా మాజీ శాసనసభ్యులు నరేంద్ర గారు పెద్ద ఎత్తున అక్కడికి పోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి చరిత్రకారులు, సాహిత్యవేత్తలు, కవులు, కళాకారులు అందరూ కూడా ఈ గొప్ప చరిత్ర గురించి ప్రజలందరూ కూడా వివరిస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసులు ఉటావుటిన పెద్ద ఎత్తున బలగాలతో వచ్చి మనం అక్కడ నెట్టేసి గెంటేయించి మా పైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, సమైక్య రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము ఉద్యమం చేస్తుంటే మా పైన అనేక అక్రమ కేసులు బనాయించారు. మేము కేసులకు భయపెట్టడం కాదు. ఈరోజు ప్రజల పక్షాన, కవుల పక్షాన, సాహిత్యవేత్తల పక్షాన రాబోయే తరాలకు మరి ఈ గొప్ప చరిత్రను తెలియజేయాలన్న ఉద్దేశంతో వారి మనోభావాలు దెబ్బతినొద్దని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటే మా పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈరోజు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా ఇద్దరు సోదరమణులు, మా సురేఖకు కానీ లేకుంటే మా సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, మీ పలుకుబడి ఉపయోగించి మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర మరి ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వెనుక తీసుకునే విధంగా మీరు చర్య చేపట్టాలి, లేకుంటే మీరు కూడా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.